హాయ్ అండి, నమస్కారం. నేను బెల్లప్ సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. ఈరోజు అప్పీల్ కోర్టుకి ట్రయల్ కోర్టుకి మధ్య తేడా ఏంటో చెప్తాము. ఏ కోర్టులో మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఈ వీడియోలో చెప్తాను. సో ట్రయల్ కోర్టు అప్పీల్ కోర్టు అంటే ఏంటితో సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, ఏ కోర్టులో జాగ్రత్తగా ఉండాలన్నది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ట్రయల్ కోర్టు అనగా మొట్టమొదటగా మీ కేసు ఏ కోర్టులో స్టార్ట్ అవుతుందో ఆ కోర్టుని ట్రయల్ కోర్టు అంటారు. సో ట్రయల్ కోర్టు ఇరువురు పార్టీలకి, చూడండి, అది కంప్లైనెంటా ముద్దాయా లేదా సివిల్ కేసులోకి వచ్చేప్పటికి ప్లెయింటిఫా డిఫెండెంట్ అని ఉంటారు కదా, ఈ ఇరువురు పార్టీలకి మొట్టమొదట వీళ్ళ కేసు ఏ కోర్టులో స్టార్ట్ అవుతుందో ఆ కోర్టుని ట్రయల్ కోర్టు అంటారు. ఈ కోర్టులో జాగ్రత్తగా ఉండాల్సింది విషయం ఏంటంటే, మీ తరపున సాక్ష్యాధారాలను కోర్టు స్వీకరించాలన్నా, మీ తరపున సాక్షుల్ని విచారించాలన్నా కోర్టు వారు ఈ ట్రయల్ కోర్టులో మాత్రమే చేస్తారు. అప్పీల్ కోర్టులో జరగదు. జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ట్రయల్ కోర్టులో కోర్టు వారు అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అవనండి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అవనండి, ఓరల్ ఎవిడెన్స్ అవనండి, మీ తరపున సాక్ష్యాధారాలను స్వీకరించడం జరుగుతుంది. సో అప్పీల్ కోర్టు ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మీ కేసు కొట్టేశారనుకోండి, మీరు జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులోకి వెళ్తారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా మీకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే మీరేం చేస్తారు, డిస్ట్రిక్ట్ కోర్టు అంటారు. డిస్ట్రిక్ట్ కోర్టు అంటే జిల్లా కోర్టులోకి అప్పీల్ చేస్తుంటారు. ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్ అలా అంటారు. జిల్లా కోర్టులో కూడా మీకు వ్యతిరేకంగా వస్తే హైకోర్టు, హైకోర్టు తర్వాత వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టు. అలా అప్పీల్ కోర్టులో మాత్రం ఓన్లీ జడ్జిమెంట్స్ మీద మాత్రమే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, అంటే వాదోపవాదనలు జరుగుతాయి. సో ట్రయల్ కోర్టులో చాలా జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క సాక్ష్యాధారాలను కోర్టు వారికి స్వీకరించేటట్టు మీ తరపున ప్రిపేర్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ జడ్జిమెంట్ మిస్ అయినా మీరు అప్పీల్ కోర్ట్స్లో గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.